మనిషి తన జీవితంలో గెలుపుకి చావుకి మధ్య ఒక ఆలోచన మాత్రమే కారణమైంది. ఈ కుర్రోడు థియేటర్ ముందు నిలబెట్టిన కొత్త సినిమా కట్అవుట్లో లేడు. నీకున్న యాటిట్యూడ్ కి నువ్వు చేసే పనికి సంబంధం లేదు. నేను నమ్మింది చేయగలిగింది ఏదైనా ఒక్కడనే చేస్తాను. వీళ్ళ కోత ఎలా జరిగి ఉంటుందని తెలుసుకోవడమే మన మెదడికి పెద్ద మేత. ఇంతకీ కథ ఏంటి? కమర్షియాలిటీ కోసం కొత్త సీన్ లేకుండా ఉన్నదన్నట్టు చెప్పండి స్వామి. నీ దారేం హైవే కాదు, హ్యాపీగా వెళ్ళడానికి హైలీ డిస్టర్బ్డ్ వే. పర్సంటేజ్ 10%. పని అంత పెద్దది కాదు కదా తమ్మి. నీ రెక్కల కష్టం అడుగుతున్నానే, మందిని కొట్టి సంపాదించిందే కదా. మనమంతా దోచుకున్న డబ్బు దాచుకోవాలనుకున్నాం. ఇక పంచుకునే టైం వచ్చేసరికి ఆ సత్యంగాడు 10 కోట్లు తీసుకుని పారిపోయాడు. అపార్ట్మెంట్స్ కి ఎవడైనా కొత్తవాడు వచ్చాడా? సత్యంగాడు 10 కోట్లతో ఎస్కేప్ అయి దొరికాడు, ఓకే. కానీ మిగతా డబ్బంతా అది ఈ కేసులో నా స్టఫ్ దొరికితే అది ఊహించిన వైపు నుంచి ఉంటుంది. 2 sides మ్యాటర్ 2 versions లో ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకునేది జస్ట్ 2 lines. వాట్ ఏ బిగ్ క్రైమ్ స్టోరీ సార్.